హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోహరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ జో వ్లాగ్స్. ఇవాళ నేను మా అక్క వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి వచ్చానండి. మా అక్క మా అందరినీ ఇన్వైట్ చేసింది వాళ్ళ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి. సిస్టర్స్ హౌస్ అంటే ఎక్కడో అంత దూరంలో కాదండి. ఇదిగో జస్ట్ కనిపిస్తూ ఉంది కదా, ఇది మా ఇల్లు, మా అపార్ట్మెంట్ ఇది. ఇప్పుడు నేను నిలబడి ఉండే ఇల్లు వచ్చి మా అక్క వాళ్ళ ఇల్లు. జస్ట్ ఒక రోడ్ మాత్రమే అడ్డము. ఇక్కడ నుంచి చూస్తే మన తెలుగు వారందరికీ ఎంతో ఇష్టమైన ఒక పుణ్యక్షేత్రం కనిపిస్తుంది చూడండి. ఒక కొండ కాదు, ఇది 7 కొండలు. దీని యొక్క నేమ్ గెస్ చేయగలిగితే ప్లీజ్ కామెంట్. ఇక ఇంతకీ మా అక్క వాళ్ళ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి ఇన్వైట్ చేయడానికి రీజన్ ఏంటంటే, మా మమ్మీ వాళ్ళ ఇంటికి మమ్మీ యొక్క ఇద్దరు సిస్టర్స్ వచ్చారు. గూడూరు సిస్టర్, ఇంకా చెన్నైలో ఉండే సిస్టర్ ఇద్దరు వచ్చారు. సో వాళ్ళ ఇంటికి మమ్మల్ని అందరినీ పిలిచింది మా అక్క. ఇంకా చెన్నై ఆంటీ అంటే ఇంకా వాళ్ళకు చాలా స్పెషల్స్ ఉంటాయి బ్రేక్ఫాస్ట్‌లో. దాంట్లో ఒక స్పెషల్ ఐటెమ్ ఏంటంటే ఇడియాప్పం అనమాట. ఇప్పుడు మా అక్క వేస్తా ఉంది చూడండి ఇక్కడ ఇడియాప్పం. ఇది ఎలా చేస్తారంటే, బియ్యం పిండిని హాట్ వాటర్‌లో కలుపుకునేసి ఇలా సేమియా లాగా వేసి ఇడ్లీ పాత్రలో స్టీమ్ పట్టించేసినామంటే ఇడియాప్పం రెడీ అయిపోతుంది. ఇంకా దీనికి కాంబినేషన్ డిష్‌గా ఏం చేస్తారంటే చికెన్ కర్రీ చేయొచ్చు, ఎగ్ కర్రీ చేయొచ్చు, కోకోనట్ మిల్క్‌తో కూడా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా చాలా టేస్ట్ కావాలంటే పాయా కుర్మాతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మా అక్క ఎగ్ కర్రీ చేసింది. సో ఇడియాప్పం ఒక పక్క రెడీ అవుతా ఉంది. ఇప్పుడు ఈ ఇడియాప్పం డిష్ తయారు చేసేది ఎవరు తెలిసినా, చెన్నైలో ఉంటుంది మా ఇంకొక సిస్టరు, మా 4th సిస్టరు. తను చేస్తూ ఉంది. తను ఎక్స్పర్ట్ ఇలాంటి విషయాల్లో అంతా. చూడండి ఇక్కడ ప్లేట్ నిండా పెట్టేసింది మా సిస్టరు. ఇంకా స్టీమ్ కోసం పెట్టేస్తూ ఉంది. జస్ట్ 15 మినిట్స్ చాలు. ఈ వేడి వేడి ఎమ్మి ఎమ్మి ఇడియాప్పం అయితే రెడీ అయిపోతుంది. సరే ఈలోగా ఇంట్లో ఇంకా మిగతా వాళ్ళు ఏమేమి చేస్తున్నారో చూద్దామా ఒకసారి. హాల్లోకి వెళ్దాం పదండి. ఈ ఇడియాప్పం ఆలోగా రెడీ అయి ఉంటుంది. ఇక్కడ చూస్తే మా చెన్నై ఆంటీ ఏం చేస్తున్నారంటే రైస్ ఫ్లవర్తో ఒక స్పెషల్ ఐటెం చేస్తున్నారు. రైస్ ఫ్లవర్ బియ్యం పిండిని వేడి నీళ్ళల్లో కలిపేసి చపాతీలాగా చేస్తారు. దీని పేరు పాష్తి అంటారు. దీనికి మంచి కాంబినేషన్ ఏంటంటే, శనగపప్పు ఉంది కదా, దాంట్లో బెల్లం కానీ చక్కెర కానీ వేసి హల్వా లాగా చేస్తారనమాట. ఈ శనగపప్పు హల్వాతో ఈ పాష్తి కాంబినేషన్ అయితే చాలా చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది. మా వాడు బుడ్డోడు చూడండి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడెప్పుడు ఐటమ్స్ రెడీ అవుతాయా తిందామా అని చెప్పేసి. ఇక్కడ మా ఆంటీ మనవరాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఐటమ్స్ కోసం. మా అక్కేమో ఇక్కడ ఎగ్ కర్రీ చేసేసింది, ప్రిపేర్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఫినిష్డ్ ఇది. సో ఇది చపాతీలోకి కూడా ఇంకా ఇడియాప్పంలో కూడా కాంబినేషన్ కోసం చేసింది మా అక్క. వేడి వేడి ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకొక ఐటమ్ ఏముందో అని చూస్తే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అవుతా ఉంది. ఇంకా స్టవ్ ఖాళీగా లేదని చెప్పేసి ఎలక్ట్రిక్ కుక్కర్ కూడా యూస్ చేసేసింది మా అక్క. వెజిటేబుల్ బిర్యానీ పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి వెజ్ బిర్యానీ ఉడుకుతూ ఉంది. ఈ ఐటమ్ కూడా ఆల్మోస్ట్ 50% అయిపోయినట్టే, కుక్ అయిపోయినట్టే. ఇంకాసేపట్లో దాన్ని కవర్ చేసి పెట్టేస్తే అది మొత్తం దమ్ అయిపోతుంది. చూడండి ఎలక్ట్రిక్ కుక్కర్లో కూడా దమ్ బిర్యానీ రెడీ చేసేసింది మా అక్క. చాలా టాలెంటెడ్. చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీ అయిన పొగలు కక్కే వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నాకైతే ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేద్దామా అని అనిపిస్తూ ఉంది. తిందాం దీంతోనే. ఇంక ఇక్కడ ఏముందో చూస్తే దాల్ చేసింది. ఇది పెసరపప్పుతో చేస్తారు, పెసరపప్పు దాల్ తడక. ఇది చపాతీలోకి కాంబినేషన్గా చేసింది మా అక్క. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీ రెసిపీనే ఇది. ఇంక ఇక్కడ చూద్దాం మా ఆంటీ ఇందాక రైస్ ఫ్లవర్ కలిపి పెట్టినారు కదా హాట్ వాటర్లో, దాన్నంతా చపాతీలాగా రోల్ చేసి ఇంకా దాన్ని చపాతీ చేస్తూ ఉంది. ఎలా చేస్తుందో చూద్దామా ఒకసారి. ఇది రైస్ ఫ్లవర్తో చేసే ఐటెం కనుక మనము దాన్ని రోల్ చేసినప్పుడు ఈజీగా రోల్ అవ్వదు అనమాట. అది దాని యొక్క ఎండ్స్ అంతా ఓపెన్ అయిపోతాయి. ఈ జొన్న రొట్టెలు కానీ రాగి రొట్టెలు కానీ అంత ఈజీ కాదు మనము దాన్ని పామడము. అందుకే ఈ షేప్ ఎట్లొచ్చినా సరే ఫస్ట్ ముందుగా రుద్దేసినాక మళ్ళీ మనము ఏ షేప్ కావాలంటే ఆ షేప్ యొక్క మోల్డ్ పెట్టి ఈజీగా కట్ చేసుకోవచ్చు. మా ఆంటీ ఇక్కడ పూరి బాక్స్ యొక్క దాని యొక్క లిడ్తో ఈజీగా కట్ చేసేసింది. సో రౌండ్ షేప్ చపాతీ అయితే వచ్చేసింది. ఇంక ఇక్కడ చూడండి మా బ్రదర్ కొడుకు ఇంకా మా అబ్బాయి ఇద్దరు గివ్ మీ 5 ఇచ్చుకుంటున్నారు. వీళ్ళిద్దరికీ సందడి ఇంటికి. మనకు రిలేటివ్స్ ఎవరన్నా వచ్చినారంటే కూడా చాలా సంతోషం వీళ్ళకి. ఓకే ఇక్కడ మన ఇడియాప్పం అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఎట్లా డీమోల్డ్ చేస్తారో చూద్దామా. దానికి ముందే గ్రీస్ చేసి కదా మనం దాంట్లో ఇది వేసినారు, సేమియా అంతా వేశారు. సో ఈజీగానే ఇది డిటాచ్ అయిపోతూ ఉంది. జస్ట్ అది వేడి చల్లారాలన్నమాట. చల్లారితే ఈజీగా వచ్చేస్తుంది, డీమోల్డ్ అయిపోతుంది అది. దానికోసం దాన్ని డిటాచ్ చేయడం కోసం కొంచెం స్పూన్ కానీ ఏదన్నా నైఫ్తో వచ్చేసేసింది మా అక్క. ఇప్పుడు ఒక బౌల్లోకి దాన్ని బౌలించుకుంటా ఉంది. ఈజీగా సపరేట్ అయిపోయింది. సో ఇంకొక ఇడియాప్పం ప్లేట్ కూడా దీంట్లోనే వేసుకునేసింది మా అక్క. ఇడియాప్పం అయితే రెడీ ఇంకా.
ఇప్పుడు ఇంకో ఐటెం చూద్దామా అనేసి వస్తే ఇక్కడ మా మరదలు అంటే మా తమ్ముడి భార్య చపాతీ ఎక్స్పర్ట్. ఈమె చపాతీ, పుల్కాస్, పరోటాస్ చాలా స్పెషల్‌గా చేస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే చపాతీస్ చేస్తూ ఉంది. తను ముంబైకి సంబంధించింది కనుక అక్కడ చపాతీస్, పుల్కాస్, రోటీస్ అంతా ఎక్కువ తింటారు కదా! కనుక తను బాగా టేస్టీగా ఉంటాయి. లచ్చా పరాటా టైప్‌లో చేస్తూ ఉంది. బట్ ఇది మైదాతో కాదు, గోధుమ పిండితో ఇలా రోల్ చేసుకునేసి చపాతీ రుద్దేస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయి తను చేసే చపాతీస్ గానీ, పుల్కాస్ గానీ. తను రోల్ చేసిస్తే మా ఇంకొక ఆంటీ, గూడూరు ఆంటీ ఉన్నారు కదా, నెల్లూరు డిస్ట్రిక్టు. ఆ ఆంటీ దాన్ని పంపుతా ఉన్నారనమాట. మా గూడూరు ఆంటీ అయితే స్వీట్స్‌లో, శావరీస్‌లో చాలా ఎక్స్‌పర్ట్. రకరకాల స్వీట్స్ చేస్తుంటారు, శావరీస్ చేస్తుంటారు. ఇంకా ప్రాన్స్‌లో అయితే ఇంకా పెద్ద ఎక్స్‌పర్ట్. ప్రాన్స్ బిర్యానీ చేస్తారు. అద్దరిపోతుందసలు స్పెషల్‌గా చేస్తారు. ఒక చపాతీ అయితే రుద్దేశారు. ఇంక నేను తీసుకెళ్తా అన్నాను. ఇంక దీన్ని ఫ్రై చేయడం కోసము కిచెన్‌లో మా సిస్టర్ రెడీగా ఉంది. పెనం పెట్టుకునేసి దాని మీద వేసి ఇంకా చపాతీస్ అన్నీ ఫ్రై చేసేస్తున్నాము. అన్ని ఐటెమ్స్ గబగబా రెడీ అవుతున్నాయి. పిల్లలు కూడా కాసుకో ఉన్నారు తినడానికి. ఇంకిక్కడ ఎగ్ కర్రీని కూడా బౌల్‌లోకి డిష్ అవుట్ చేసుకుంటా ఉంది మా అక్క. అన్నీ ఒక్కొక్క ఐటెం అన్నీ దస్తర్ఖాన్ మీద పెడతా అన్నాము. దస్తర్ఖాన్ అంటే మేము తినేటప్పుడు కింద ఒకటి పరుచుకుంటామన్నమాట. అది లేకుండా అస్సలు తినకూడదు మేము. అంటే నేలపైన పెట్టుకొని ప్లేట్ తిన్నామంటే ఎంత సంపదలున్నా హరించుకుపోతాయి. అందుకే మేము ఇట్లా రెడ్ కలర్‌లో కనిపిస్తా ఉంది కదా! దాన్ని దస్తర్ఖాన్ అంటాము. అదైతే మా ముస్లిమ్స్‌లో కంపల్సరీ అనమాట. ఇంకా వేడి వేడి వెన్ పొంగల్ కూడా రెడీ. ఇంకా చేసిన ఇడియాప్పము, ఇంకా ఎగ్ కర్రీతో సర్వ్ చేస్తూ ఉంది మా సిస్టర్ వాళ్ళ కూతురు. ఓకే అండి. ఇంక నేను తినాలి. ఇంక వీడియో నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.